హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాక్షి నేను హారిక. సో మనం ఇప్పుడు వచ్చేసి శ్రీ బోన్సాయి నర్సరీలో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు లలిత శ్రీ గారు. హాయ్ మ్యామ్. హలో అండి. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. సో మనం ఇక్కడ పక్కనే ఒక బోన్సాయి మొక్క ఉంది. చాలా గ్రీనరీగా ఉంది అండ్ చాలా పెద్దగా కూడా ఉంది. దీనికి ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు మ్యామ్? దీన్ని లిప్స్టిక్ ఫైకస్ అంటారా హరిక? ఓకే. దీనికి మీరు గెస్ చేయొచ్చు కానీ నేను నేను చెప్తాను. ఇట్స్ 28 years ఓల్డ్. ఆ ఓకే. కాండం అంత థిక్గా వచ్చింది విత్ టైం అనమాట. ఓకే. ఈ కాండం ఇలా రావటానికి అన్నిటికీ కారణం ఆ టైం అంతే. ఇట్స్ ఇన్ కొనికల్ షేప్, ఇట్స్ ఇన్ బ్రూమ్ స్టైల్ అంటాము. మనకు బాన్సైలో డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి అన్నమాట. ఈ కొనికల్ షేప్ లో ఎందుకు ఉంటుంది మ్యామ్? ఇట్స్ ఆల్వేస్ గుడ్ క్వశ్చన్ అండి. అంటే కొనికల్ షేప్ ఎందుకంటే నేచర్లో కూడా మనం కొనికల్ షేప్లోనే చూస్తుంటాం ట్రీస్ అని అనమాట. అట్స్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సన్లైట్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవడానికి మనం ఆ కొనికల్ షేప్లో తీసుకుంటుంటాం. ఇప్పుడు మీరు చుట్టూ చెట్టు చూసినా మొత్తం కోణాకారంలోనే ఉంటుంది. పైన కట్ చేయలేదు, కొంచెం అవును. పొడుగ్గా పెరిగి ఉంది మ్యామ్. ఎందుకు? అవునండి. ఆ పైన మనం ఎపెక్స్లో కొంచెం గ్రోత్ ఇస్తుంటాం అప్పుడప్పుడు. ఓకే. మొత్తం మెయిన్గా కింద కాండంలో లావు రావడానికి అప్పుడప్పుడు ఎపెక్స్లో గ్రోత్ ఇస్తుంటాం అనమాట. అది కట్ చేయకుండా ఉంచితే కింద మెయిన్ ట్రంక్ లైన్ లావ్ అవుతుంది, లావ్ అవుతుంది. థిక్నెస్ వస్తుంది అనమాట. ఓకే. ఈ షేప్ అంతా నాకు బాగుంది, ఓన్లీ నాకు ట్రంక్ లైన్ ఇంకా గ్రో అవుతూ ఉండాలి, థిక్నెస్ బాగా రావాలనుకున్నప్పుడు నేను పైన ఎపెక్స్ గ్రో చేస్తుంటాను. సో ఇదొక ట్రిక్ అని చెప్పొచ్చు బోన్సాయిలో. అవునండి. ఇట్స్ వన్ ఆఫ్ ది ట్రిక్స్ దట్ ఆ థిక్నెస్ రావాలి, కాండం థిక్నెస్ కావాలంటే అలౌ ది ఎపెక్స్ టు గ్రో. అప్పుడు కింద కాండం లావు మనకు సరిపోయింది అనుకున్నప్పుడు ఆ పైన ఆ ఎపెక్స్ కట్ చేసేస్తుంటాము. అలాగే ఇక్కడ గోనె సంచి లాగా ఉంది కదా మ్యామ్. ఇది ఏంటి? ఎందుకు పెడతారు? గోన్ సంచి అంటే మనం ఇప్పుడు సమ్మర్లో అంటే దానికి ఎక్కువ మాయిశ్చర్ రిటైన్ చేయడానికని ఓకే. గోను సంచి వేస్తుంటామండి అన్ని రాళ్ళు సమ్మర్లో. కూడా. అవును, మొత్తం అంటే రాళ్ళు ఎందుకంటే అటు వాష్ అవుట్ అవ్వకుండా ఉండటానికి ఎరువులు ఏమైనా వేసినా కూడా ఓకే. ఆ గోను సంచి వేసి ఎరువు వేసేసి గోను సంచి పెట్టి రాళ్ళు పెట్టేస్తే మనం ఇచ్చిన ఎరువు ఆ మాయిశ్చర్ రిటైన్ చేసుకుంటాం. బికాస్ ఇది సమ్మర్, మనం మార్చిలో ఉన్నాం, సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఈ కేర్ తీసుకుంటుంటాం మేము. ఓకే. సో ఇక్కడ పక్కన వచ్చేసి మనకి మర్రి చెట్టు ఉంది. మర్రి చెట్టు ఎప్పుడు ఎప్పుడు మేము చూసిందైతే పెద్ద వృక్షాలుగా చూసాము. ఫస్ట్ టైం ఒక చిన్న వృక్షం, క్యూట్ వృక్షంగా చూస్తున్నాం. ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు మ్యామ్? నేను చెప్పనా? నేను చెప్తాను. 15 ఇయర్స్. 22 years. 22 Yes. ఇయర్స్. అంటే ఆ షేపింగ్ కూడా మీరు ఒక చూస్తే ఒక మర్రి అంటే ఏ చెట్టు చేసినా కూడా నేచర్లో ఊహించుకొని యూ హ్యావ్ టు డిపిక్ట్ నేచర్ అనమాట. బాన్సాయ్ ఇస్ నథింగ్ బట్ కాపింగ్ నేచర్. బాన్సాయ్ మనం ముందు చెప్పుకున్నట్టు బాన్సాయ్ అంటేనే నేచర్ ఇన్ మినియేచర్ కదా, ఓకే. ఒక నేచర్ని కాపీ చేస్తున్నట్టు. ఒక బ్యానియన్ చేస్తున్నప్పుడు, నేను ఒక మర్రి చెట్టుని చేస్తున్నప్పుడు ఆ ఊడలు రావడానికి స్కోప్ చూసుకుంటూ ఉండాలి, ఓకే. ఆ కోణాకారం రావడానికి స్కోప్ చూసుకుంటూ ఉండాలి. ఆ ఆకులు అంటే బాగా అంటే ట్రిమ్ చేసుకుంటూ సంవత్సరానికి రెండు సార్లన్నా మనం బాన్సాయ్ ఆకులు కట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఆ సైజ్ రెడ్యూస్ అవటానికి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం ఆకులు పెద్ద ఆకుల నుంచి కొంచెం చిన్న ఆకుల్లాగా అవుతుంటాయి బాన్సాయ్స్లో. మ్యామ్ ఫస్ట్ నాకు అనిపించింది ఏంటి అంటే బోన్సాయ్ అనంగానే మనం ఏదైనా ఇంజెక్షన్ ఇస్తామేమో, అందుకే అది అలా పెరగకుండా ఉంటుంది అనేసి. చాలామంది అలా అనుకుంటున్నారు హరిక, అందుకని దానికి ఏదో ఇంజెక్షన్స్ ఇస్తారేమో, ఏదైనా డిఫరెంట్ టాబ్లెట్స్ ఇస్తారేమో అని. దేర్ ఈస్ నో జెనెటికల్ మ్యానిపులేషన్ ఇన్ బాన్సాయ్, ఇట్స్ ఓన్లీ ఫిజికల్ మ్యానిపులేషన్. అంటే దాని షేప్ అలా మనకు విత్ ద హెల్ప్ ఆఫ్ వైర్, ఒక అల్యూమినియం వైర్ తీసుకొని దాన్ని అలా షేప్ చేస్తూ ఉంటాము. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక బాన్సాయ్ ఎలా తయారు చేసుకోవాలి, వైరింగ్ చేయాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి చెప్తాను. ఓకే. సో ఇప్పుడు మీ నర్సరీలో ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి? ఇది వచ్చేసి దీన్ని ఏమంటారు? దిస్ ఇస్ కాల్డ్ ఫైకస్ మైక్రోకార్పా అండి. ఇట్స్ ఒరిజినలీ ఫ్రమ్ తైవాన్ అనమాట. ఆ ప్లాంట్స్ మనం అక్కడి నుంచి తీసుకొచ్చినా కూడా, ఇంకో కంట్రీ నుంచి ప్లాంట్స్ తీసుకొచ్చినా కూడా చాలా చిన్న చిన్న సాప్లింగ్స్ తెస్తుంటాం అనమాట. అవి ఇక్కడ గ్రో చేసేసి పెద్ద బాన్సాయ్ లాగా తయారు చేస్తుంటాము. వీటి ఏంటంటే ఫైకస్ వెరైటీస్. ఫైకస్ దే నోన్ టు బి వెరీ హార్డీ వెరైటీస్ అనమాట. ఫైకస్ అంటేనే మనకు హార్డీ వెరైటీస్ అని. ఫైకస్లోనే మనకి ద మోర్ దెన్ 2500 వెరైటీస్ ఇన్ ఫైకస్. దిస్ వన్ వెరైటీ ఏంటంటే దాని బార్క్ బాగుంటుంది, దాని మొదలు ఇట్లా స్కేలీ ట్రంక్ లైన్ ఇట్లా అంటే గీతలు గీతలుగా వచ్చి దాని బార్క్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. సో దిస్ ఇస్ ఫైకస్ మైక్రోకార్పా. దే ఆర్ మోర్ దెన్ 4000 బాన్సెస్ ఆన్ డిస్ప్లే ఇక్కడ. సో వెరైటీ అంటే మనకి కొత్తగా తెచ్చుకోవాలని ఉంటుంది కదా, ఈ వెరైటీ పెడదామా ఆ వెరైటీ పెడదామని. అలా దిస్ ఇస్ వన్ ఫైకస్ మైక్రోకార్పా.
మీరు ఇక్కడ ఇంకో చెట్టు చూస్తున్నారు. సో మ్యామ్ ఇది అన్నిటికంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అన్ని పైనకి ఉంటే ఇది మాత్రం కిందికి ఉంది. దీన్ని ఏమంటారు? అలాగే ఎందుకు ఇలా ఉంది? దీన్ని క్యాస్కేడ్ స్టైల్ అంటామండి. ఇట్స్ జేడ్ ప్లాంట్ అన్నమాట. చైనీస్ తులసి అని కూడా అంటారు, డాలర్ ప్లాంట్ అని కూడా అంటారు, ఫ్రెండ్షిప్ ప్లాంట్ అంటారు. చాలా పేర్లు ఉన్నాయి, కమర్షియల్ నేమ్స్ అన్నమాట అవన్నీ. డాలర్ ప్లాంట్ అంటాము, లేకపోతే చైనీస్ తులసి అంటాము. వాళ్ళ దేశాల్లో పవిత్రమైనదిగా భావిస్తారు. అండ్ చాలా ఫాస్ట్ మూవింగ్ ఆల్సో. ఇట్స్ అ వెరీ హార్డీ ప్లాంట్ అంటే లో మెయింటెనెన్స్ అండి. వారానికి 2 సార్లు నీళ్ళు పోస్తే చాలు. బికాస్ ఇట్స్ అ సర్క్యులెంట్ ప్లాంట్ ఆల్సో. ఈ ఆకులోనే నీళ్ళు ఉంటుంది అనమాట, వాటర్ కంటెంట్ ఉంటుంది ఆకులో. సో ఇట్స్ అ సర్క్యులెంట్ ప్లాంట్. ఇది వన్ ఆఫ్ ది స్టైలింగ్స్ ఇన్ బాన్సాయ్ అండి. దీన్ని క్యాస్కేడ్ స్టైల్ అంటాం అనమాట. ఇవి 2 ఉన్నాయి ఇక్కడ. ఆ స్టైల్లోనే క్యాస్కేడింగ్ అంటేనే కిందకి వాలి పట్టం. సో ఈ క్యాస్కేడింగ్ స్టైల్లో ఆ స్టైల్ తీసుకోవటం కానీ కిందకి వాల్చాం ఇక్కడ. యు సీ ది ట్రంక్ లైన్, ఎంత స్కేలీ ట్రంక్ లైన్ ఉంచండి, ఎంత లావ్ ఉంది, అసలు హెల్దీగా ఉంది. ఇంత థిక్నెస్ రావటానికి ఇట్స్ అంటే ఇంత చిన్నగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసాం, ఇప్పుడు ఇంత లావ్ అయింది కాండం. ఇట్స్ ఓన్లీ విత్ టైం. ఈ కాండంతో ఆ బ్యూటీ వస్తుంది కూడా. ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు మ్యామ్ దీనికి? దీనికి 15 ఇయర్స్ అండి. 15 ఇయర్స్ అప్పుడే ఈ కాండం ఇంత లావు అవ్వగలదు అనమాట. అంటే మామూలు చెట్లకు కొన్ని ఫైకస్కి, ఇప్పుడు మర్రి చెట్టు అనుకోండి 15 ఇయర్స్ అంటే ఇంత లావు ఉంటుంది. ఈ జేడ్ కానీ దాంట్లో కాండం అంత లావు అంటే చాలా లావు అవే ఛాన్సెస్ తక్కువ అనమాట. నేచర్ ఆఫ్ ద ప్లాంట్. సో ఇది 15 ఇయర్స్ ప్లాంట్కి మనం ఒక క్యాస్కేడ్ స్టైల్లో చేసాం. క్యాస్కేడ్ స్టైల్ చేస్తున్నప్పుడు ఇలాంటి డీప్ పాట్స్ తీసుకుంటాం అండి. మీరు అన్ని పాట్స్ చూస్తే మీకు ఇట్లా ఫ్లాట్గా షాలోగా చూస్తున్నాం, ట్రేలా ఉంది. ఇది మాత్రం డీప్ పాట్స్లో చేస్తుంటాం అనమాట కదా. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఒక్కో చెట్టుకి ఒక్కో స్టోరీ ఉంటుంది. మనకు టైం లేదు కాబట్టి కొన్ని మొక్కలకు మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. మ్యామ్ నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి ఓకే, ముందు ఇప్పుడు దాకా చూసింది మన బ్రూమ్ స్టైల్ అనమాట. ఇది స్లాంటింగ్ స్టైల్. మీరు ఆ కాండమే ఆ ట్రంక్ లైనే చూస్తూ ఉన్నారు. దట్ ఓన్లీ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. ఇట్స్ ఇన్ స్లాంటింగ్ స్టైల్ అని. సో ఆ స్టైలింగ్ కూడా మనం అవి చిన్నగా ఉన్నప్పుడే డిసైడ్ చేస్తూ ఉంటాం, ఏ స్టైల్లో పెట్టాలి, ఎలా తీసుకుంటాము, మనకి ఏ స్టైల్ కావాలి అని. దే మోర్ దెన్ 42 స్టైల్స్ ఇన్ బాన్సాయ్. దాని ప్రకారంగా మనం షేపింగ్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఒకటే చెట్టుని డిఫరెంట్ స్టైల్లో చూస్తున్నాం అనమాట ఇక్కడ. సో మ్యామ్ ఇక్కడ ఇంకొక మొక్క ఉంది, కొంచెం ఊడ అంటారా, దాన్ని ఏమంటారు? ఊడలు అంటామండి. ఇది జువి చెట్టు అనమాట. దీనికి బెర్రీస్ కూడా వస్తే నేను ఇంకో చెట్టు మీద, జువి చెట్టు మీద బెర్రీస్ ఉన్నాయి చూపిస్తాను అనమాట. ఆ ఊడలు వస్తే ఒక యాడెడ్ ఫ్యాక్టర్ లాగా అనిపిస్తుంది. ఏదైనా చెట్టుకి ఊడలు వచ్చే చెట్టు ఎట్లా, ఇప్పుడు ఒక మర్రి చెట్టు అనుకున్నాం అండి, మనకు సడన్గా మనకు మర్రి చెట్టు ఆల్ చేస్తేనే దానికి మనకు ఊడలు ఉంటాయని గుర్తొస్తుంటుంది అనమాట. ఇప్పుడు ఈ జువి చెట్టు కూడా ఊడలు వస్తాయండి. దాన్ని డిజైన్ చేయటము అట్లా ఊడలంతా ఇప్పుడు చూడండి గజిబిజిగా లేకుండా ఇట్ హెస్ బీన్ ప్లేస్డ్. ఓన్లీ 2 or 3 ఊడలు తీసుకున్నాం. చాలా అందంగా మీరే అదేదో క్రియేట్ చేసి పెట్టినట్టుగా ఉంది. అవునండి, వెరీ గుడ్ అబ్జర్వేషన్ హారిక. అలా ప్లేస్మెంట్ ఇచ్చుకొని మన ఆ ఊడలు రిటైన్ చేసాం అనమాట. అన్ని ఊడలు ఎన్నో వస్తుండొచ్చు. ఇప్పుడు మీరు అక్కడ చూస్తే కూడా మధ్యలో నుంచి కూడా 4-5 ఊడలు స్టార్ట్ అవుతున్నాయి. కానీ మనకి ఐ డిస్ట్రాక్ట్ కాకుండా సింపుల్గా నీట్గా ఏవైతే మనం ప్రొజెక్ట్ చేయాలనుకున్నామో, హైలైట్ చేయాలనుకుంటున్నామో 2-3 ఊడలు పెట్టుకొని ఆ చెట్టు అట్లా మంచి బాన్సాయ్ ఆకారం తీసుకుంటే బాగుంటుందండి. ఈ జువి చెట్టుని మనం పవిత్రంగా భావిస్తాం కదండి. జువి చెట్టు కూడా ఇట్స్ అన్ ఆస్పిషియస్ ప్లాంట్ అండి. పూజలో 5 ఆకులు ఒక ఆకు జువి ఆకు అంటారు. గిఫ్ట్ ఐటమ్స్గా కూడా జువి చెట్టు గృహప్రవేశాలకి కానీ, బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ ఎక్కువ జువి చెట్టు గిఫ్ట్గా ఇస్తుంటారండి. ఇది ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు? ఇది అట్లీస్ట్ 28 ఇయర్స్ అండి. 28 ఇయర్స్. ఓకే, ప్రైస్ ఎంత ఉండొచ్చు? దే ఆర్ ప్రైస్డ్ అకార్డింగ్ టు ది ఏజ్ ఫ్యాక్టర్. వాటి ఏజ్ బట్టి దాని ప్రైస్ ఉంటుంది. అబౌట్ 2 lakhs అండి. ఎస్. అండ్ ఇక్కడ మనం అంటే ఎట్లా ఈ చెట్టు ముందే ఉంది కాబట్టి ఇప్పుడు అసలు మనకి స్ప్రింగ్ సీజన్ కానీ కొత్త ఆకు రావాల్సింది, బాగా ఎండలుండి ఆకంతా రాల్చిపోయి ఇంకా కొత్త ఆకు రాలే, కొంచెం కొంచెం చిగురు వస్తుందండి. ఇది ఫైకస్ హిస్పెడా అంటాము. ఇక్కడ కూడా చూస్తున్నాను మీకు కొత్త చిగురులు స్టార్ట్ అయినాయి అనమాట. ఇక్కడ అంతా కొత్త చిగురులు స్టార్ట్ అయినాయి. ఇక్కడ కూడా చిన్న చిగురు స్టార్ట్ అవుతుంది. దీని ఫుల్ ఒక టైంలో ఫుల్గా ఇట్లా బెర్రీస్ ఉండి చాలా అందంగా ఉంటుంది. ఇట్స్ కాల్డ్ ఫైకస్ హిస్పెడా అనమాట. మ్యామ్ ఇది ఆఫ్ సబ్జెక్ట్ అనుకోండి, ఇరిటేట్ అవ్వకండి. మామూలుగా ఎవరైనా చూపించేటప్పుడు వేలుతో చూపించారు, మీరు ఏమో ఇలా చూపిస్తున్నారు. ఇస్ దేర్ ఎనీ రీజన్ బిహైండ్ దట్? డెఫినెట్గా అండి, మనం చిన్నప్పుడు ఇట్లా పాయింటెడ్ ఫింగర్స్తో తప్పకుండా చూపించాలని కాదు. ఆ చిగురు ఏదో మాడిపోతుందో, పాయింట్అవుట్ చేస్తే ఏదో చిగురు మళ్ళీ రాదు అని ఒక సూపర్స్టిషన్, మేబీ ఒక సూపర్స్టిషన్. బట్ వీ ఆల్వేస్ డోంట్ పాయింట్ అవుట్ ఫింగర్స్
కొత్త ఓకే. చిగురుకి. ఫోల్డెడే మనం చూపిస్తుంటాం యూజువల్లీ. దీన్ని బట్టి చూడొచ్చు అసలు లలితశ్రీ గారు ఎంత బాగా కేరింగ్ తీసుకుంటున్నారు. ఒక చిన్న బేబీకి తీసుకున్నట్టు. అండ్ ఇక్కడొచ్చేసి చాలా పెద్దగా ఫస్ట్ నేను రావడంతోనే ఒక పెద్ద వృక్షంలాగా కనిపించింది. దీని గురించి మీరేం చెప్తారు మ్యామ్? ఇది కూడా వన్ ఆఫ్ ది స్టైల్స్ ఇన్ లిప్‌స్టిక్ ఫైకస్ అండి. ఓకే. మీరు అనుకోవచ్చు లిప్‌స్టిక్ ఫైకస్ ఏంటి ఇన్ని ఉన్నాయనని. హ్మ్. దానికి ఉండేదంటే మీకు ఒక చెట్టు ఇప్పుడు కొత్త చిగుర్లతో ఉన్నది చూపిస్తాను. లిప్‌స్టిక్ ఫైకస్ అనే పేరు ఎందుకొచ్చిందంటే దానికి కొత్తగా వచ్చిన చిగుర్లు హ్మ్. లిప్స్‌లో పింకిష్ ఇన్ కలర్ ఉంటాయి. ఓకే. అందుకని ఇట్ హస్ గాట్ ది నేమ్ యాస్ లిప్‌స్టిక్ ఫైకస్ అనమాట. ఓకే. దీన్ని ఇప్పుడు గనీ బ్యాగ్ ఏసుందండి. గనీ బ్యాగ్ కింద అంతా రూట్స్ ఉండే పెద్ద కాండం ఉందనమాట. ఓకే. ఆ షేపింగ్ కూడా ఇన్‌ఫార్మల్ అప్రైట్ స్టైల్‌లో ఉందండి. ఓకే. అంటే ఒక ఫస్ట్ బ్రాంచ్, సెకండ్ బ్రాంచ్, థర్డ్ బ్రాంచ్ అంటూ ఉంటాయన్నమాట. హ్మ్. ఇన్‌ఫార్మల్ అప్రైట్ స్టైల్‌లో. ఓకే. ఆ ఆకారం కూడా స్ప్రెడ్ అవుట్ చేస్తుంది. మనం ఓకే. ఒక బ్రూమ్ స్టైల్ చూసాము లిప్‌స్టిక్ ఫైకస్‌లో. హ్మ్. ఒక స్లాంటింగ్ స్టైల్ చూసాము. హ్మ్. ఇది ఇన్‌ఫార్మల్ అప్రైట్ స్టైల్ అండి. ఓకే. దీంట్లో ది ప్లాంట్ ఇస్ స్ప్రెడ్ అవుట్ ఎ లాట్. ఓకే. మనకు చాలా పెద్దగా వెడల్పుగా కనపడుతుందన్నమాట. ఓకే. ఇలా మనం అది కదా! ఇది కూడా మనం బోగన్‌విల్లా కూడా చూస్తున్నామండి ఇక్కడ. హ్మ్. ఇలా ఇక్కడ నుంచున్నాం కదా! సో ఈ మొక్క ఇయర్స్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది? మీరు గెస్ చేయండి. 30, 25, I think so I told you the age of this plant. 38, Yes. 36? 38. Yeah, 38. ఓకే. Now అండ్ don't ask me ప్రైస్? the price. Let's go for నేను this చెప్పనా bougainvillea. ప్రైస్? ఆల్రెడీ నాకు చెప్పారు. Yeah. ఓకే. ఇదేంటి? This is bougainvillea prixie అండి. హ్మ్. పింక్ ఇన్ కలర్ అంటే ఇప్పుడు నిజంగా కూడా నాట్ ది రైట్ సీజన్ టు షూట్ ఆన్ ప్లాంట్స్ అంటే ఎందుకంటే ఇప్పుడే చిగుళ్ళు వస్తూ ఉన్నాయి, ఇప్పుడే సెట్ అవుతా ఉంది, కొంచెం డిస్టర్బ్డ్ ఉన్నాయి, కొన్ని చిగుళ్ళు వచ్చినాయి, కొన్ని ఇంకా రాలేదు, కొన్ని షెడింగ్ టైంలో ఉన్నాయి, కొన్ని ఆకు రాల్చే టైంలో ఉన్నాయి, ఇట్లా ఆకు రాల్చేసి కొత్త ఆకు వచ్చేది ఉందన్నమాట దీనికి. బోగన్విల్లా ఇస్ ఆల్సో గుడ్ మెటీరియల్, గుడ్ ప్లాంట్ ఫర్ బాన్సైస్ అండి, ఫ్లవరింగ్ బాన్సైస్. ఓకే. అంటే బాన్సైస్ అంటేనే మనం మరుగుజ్జు వృక్షాలు అంటాం కూడా. అండ్ ఏవైతే వందల సంవత్సరాలు బతుకుతాయో వాటినే మనం బాన్సాయిగా చేస్తాం. సో ఓకే. ఫ్లవరింగ్‌లో మనకి ఎక్కువ చాయిస్ ఉండదండి. ఎక్కువ కామన్ ప్లాంట్ ఇస్ బోగన్‌విల్లా అనమాట. ఆ బోగన్‌విల్లా దీన్ని టార్చ్ లైట్ బోగన్‌విల్లా అని కూడా అంటాము. బోగన్‌విల్లా ప్రిక్సీ అని కూడా అంటాము. ఇట్స్ ఎ కామన్ ప్లాంట్. ఒక ఫ్లవరింగ్ వెరైటీ బాన్సాయి చేసుకోవాలంటే బోగన్‌విల్లా ఈస్ ఎ గుడ్ మెటీరియల్. ఆ షేప్ చూడండి. ఎంత మెజెస్టిక్‌గా ఎంత పర్ఫెక్ట్‌గానే ఉంది. పెద్దగా ఉంది. అసలు అది చూడంగానే మనకి ఏదైనా చూడంగానే ఆ ట్రీ లైక్ అపియరెన్స్ రావాలన్నమాట. అవును. మీరు ఇంతకుముందు అన్న ట్రీ ఇన్ ఎ ట్రే అని. అవును. ఆ ట్రీ ఇన్ అ ట్రే. లుక్ ఎట్ దట్. ఆ చిన్న ట్రేలో అంటే అంత వయసున్న చెట్టుకి అంత 38 ఇయర్స్ ఉన్న 38, 40 ఇయర్స్ ఉన్న చెట్టుని ఇంత ట్రేలో పెడుతున్నాం అంటే డెఫినెట్‌గా ఒక మ్యాజిక్కే. అంత పెద్ద ఏజ్డ్ ప్లాంట్. మనం ఒక 38 ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్ చూడాలంటే ఎంత ఎత్తులో ఉంటది. అవును. మనం దాని పైన పోయి ఇట్లా టచ్ చేయలేము, మొట్టికాయ కూడా వేయలేము. అవును. అలాంటిది ఆ చెట్టుని మన కంట్రోల్‌లో పెట్టుకొని నేచర్‌ని మన చేతిలో పెట్టుకున్నట్టు. నేచర్‌ని మనం ఒక ట్రేలో తిప్పుతున్నట్టు, అవును. తిరుగుతున్నట్టు దాంతో పట్టుకొని అంత మెజెస్టిక్‌గా ఉంది. ఇది లిప్‌స్టిక్ ఫైకస్. ఓకే. నెక్స్ట్ మ్యామ్ ఇప్పుడు వీళ్ళు ఒకవేళ ఇది తీసుకెళ్ళాలి అనుకున్న వాళ్ళు, తీసుకున్న వాళ్ళు వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళు పెంచడం గానీ, వాళ్ళెలా జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా మంచి క్వెషన్ హారిక. తప్పకుండా ఎవరైనా ఇంత ఏజ్ ప్లాన్ కొంటున్నప్పుడు మేము వాళ్ళకి దాని కేర్ గురించి చెప్తాము. ఒక 2, 3 మంత్స్ నేను వాళ్ళకి గైడ్ చేస్తాను. వాళ్ళకి అర్థమయ్యేటట్టు. అంటే వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ చేస్తున్నా ఆస్క్ దెమ్ టు మీరు ఫోటోస్ అన్నా ఏదైనా వాట్సాప్ చేస్తూ ఉండండి. రెగ్యులర్‌గా ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ ఫార్ట్‌నైట్ అన్నా నెలకొకసారన్నా దాని పిక్చర్స్ పంపించమని చెప్తుంటాను. ఎలా ఉంది? ఎనీ చేంజెస్? దాన్ని ఎరువులేయటం చెప్తుంటాను. ఎంతెంత ఎరువులేయాలి? సన్‌లైట్‌లో పెట్టాలి. ప్లేస్‌మెంట్ ఎక్కడ పెడుతున్నారు ఫోటోస్ పంపియమంటాను. ఎందుకంటే ఇట్ నీడ్స్ డైరెక్ట్ సన్‌లైట్. ది మోర్ సన్‌లైట్ ది మోర్ గుడ్ బాన్సాయిస్‌కి. బికాస్ బాన్సాయిస్ అంటేనే వృక్షాలు. అవును. వృక్షాలు మనం ఎప్పుడు నీడలో పెట్టుకోము. లేతే ఒక షేడ్ కింద పెట్టం. యెస్ మ్యామ్. వృక్షాలంటేనే డైరెక్ట్ సన్‌లైట్‌లో పెరిగేవి. ఎగ్జాక్ట్‌లీ. చాలా మంది బాన్సాయ్ అనంగానే ఇండోర్ ప్లాంట్స్ అని కూడా అనుకుంటూ ఉంటారు. ఇదొక ఇట్స్ ఎ పెద్ద మిత్ myth. ఇందులో. It's a myth, Harika. Bonsais are not indoor plants. They stay indoors for few days, but not forever. ఓకే. సో మ్యామ్ ఈ ట్రేస్‌కి కూడా మనం ఎక్కువ ఉంటుంది అని విన్నాను. ఎంత తప్పకుండా ఉండొచ్చు? అండి. ఈ ట్రేస్‌కి అంటే ఒక చెట్టు మనం యూజువల్ ఒక బ్యానియన్ చెట్టు కూడా మనం ఇంతకుముందు చూసాం. బ్యానియన్ చెట్టు కూడా మనం ఒక ట్రేలో పెంచుతున్నాం. హ్మ్. ముందు బ్యానియన్స్ మర్రి చెట్లు ఇళ్ళల్లో ఎందుకు వద్దనేవారు? అంటే ఇట్ విల్ బ్రేక్ ఓపెన్ ది వాల్స్, బ్రేక్ ఓపెన్ ది ఫ్లోరింగ్ అట్లా ఉండేది. అలాంటి మర్రి చెట్టు మనం ఈ ట్రేలో పెట్టగలుగుతున్నాం అంటే ఆ ట్రే ఎంత గట్టిదై ఉండాలి. సో అది బ్రేక్ పగిలి అవ్వదు. బ్రేక్ అవ్వదు. ఓకే. పగలగొట్టదు అది. ఇట్ కాంట్ బ్రేక్ ఓపెన్ ది ట్రే. ఓకే. సో అవి కూడా 8,000, 10,000, 15,000
అలా ఉంటాయి ట్రే ప్రైజెస్. సో మనకి ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. ఈ రావి చెట్టు, మర్రి చెట్టు, జువ్వి చెట్టు ఇలాంటివి తీసుకున్నప్పుడు ఆ వేర్లు ఎప్పుడు కూడా మనకు బ్రేక్ చేయవు. ట్రైన్ బ్రేక్ చేయవు, ఓపెన్ ట్రైన్ చేయదు. బ్రేక్ చేయవు. ఎస్. సో మ్యామ్ ఇక్కడ వచ్చేసి మనం లిప్స్టిక్ ప్యాకెస్ అని అక్కడ విన్నాము. అండ్ ఇక్కడ ప్రాపర్ పింక్ అండ్ గ్రీన్‌లో ఉంది. ఇది చాలా లిప్స్టిక్ cute ఉంది. ఫైకస్. ఓకే. అంటే నేను ఐ డోంట్ సే విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ ప్లాంట్, దిస్ ఇస్ మై ఫేవరెట్ ప్లాంట్ అని నేను చెప్పలేను. ఓకే. బికాస్ చిల్డ్రన్‌లో ఫేవరెట్ ఉండరు కాబట్టి ఆల్ దీస్ ఆర్ మై కిడ్స్ ఫేవరెట్ కాబట్టి. ఉండరు అనుకుంటూనే లిప్స్టిక్ ప్యాకెస్‌ని ఎక్కువ పెంచుతున్నారు. బికాస్ మనం లిప్స్టిక్ ఫైకస్ ఎందుకు చూపిస్తున్నానంటే ఒక్క చెట్లో ఇన్ని స్టైల్స్ చేయొచ్చు అని చెప్పడానికి అచ్చా. మన టైం ఫ్రేమ్‌లో ఉన్న కొన్ని మినిట్స్‌లో వీ హావ్ టు షో దెమ్ ఒక వెరైటీలో ఇన్ని స్టైల్స్ కూడా చేయొచ్చని ఐ వాజ్ ఎంఫసైజింగ్ ఆన్ దట్ మ్యాటర్ అనమాట. మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఆ నైస్ పింక్, మంచి పింక్ కలర్‌లో ఉన్నాయి చూడండి లీవ్స్ అవన్నీ. తర్వాత అవి ఇట్లా ప్యారెట్ గ్రీన్ కలర్‌లో వస్తాయి అనమాట. మీరంతా చూస్తూ ఉన్నారు, ఇదంతా ప్యారెట్ గ్రీన్ కలర్‌లో వస్తుంది. తర్వాత ఇట్ విల్ సెటిల్ డౌన్ ఇన్ డార్క్ గ్రీన్, బాటిల్ గ్రీన్ అనమాట. ఓకే. సో దిస్ ఈ చెట్టుకున్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే చేంజెస్ కలర్స్ మంచిగా ఓకే. డిఫరెంట్ కలర్స్‌లో కనపడతా ఉంటుంది. ఏ గార్డెన్‌లో పెట్టినా కూడా అట్రాక్ట్ చేస్తుంటుంది అనమాట. ఓకే. అంటే కలర్ డిఫరెన్సెస్ ఉంటే మనం ఎట్లా ల్యాండ్‌స్కేప్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ కలర్స్ ఫ్లవర్స్ ఎట్లా ఆప్ చేస్తామో, గ్రీన్, ఆరెంజ్ ఇట్లా డిఫరెంట్ కలర్ ప్యాటర్న్స్ ఎలా అనుకుంటుంటాము. బాన్సాయ్‌లో వన్ ఆఫ్ ది బాన్సాయ్స్ లిప్స్టిక్ ఫైకస్ ఉంటే కూడా ఇట్ విల్ యాడ్ టు యువర్ బాన్సాయ్ కలెక్షన్. ఓకే. మ్యామ్ ఇది ఎన్ని ఇయర్స్ వరకి బ్రతకగలదు? హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అండి. హండ్రెడ్స్ మనం ఆఫ్ యాజ్ వి ఇయర్స్. ఓకే. డిస్కస్డ్ ఎర్లియర్ వందల సంవత్సరాలు బతికే చెట్లనే మనం బాన్సాయ్‌గా చేయాలి. ఓకే. నో అంటే అంటే 300 ఇయర్స్, యెస్ 400 ఇయర్స్. 400 ఇయర్స్ ఓకే. బతుకుతాయి. మనం బతకలేము, అవి బతుకుతాయి. ఓకే. దే ఆర్ ఫర్ ఎవర్. ఫరెవర్. నెక్స్ట్ వచ్చేసి మనం చింత చెట్టు చూద్దామండి నెక్స్ట్. అండ్ ఇక్కడ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. దీన్ని ఏమంటారు? ఫారెస్ట్. ఫారెస్ట్. చింత చెట్టు ఫారెస్ట్ అన్నమాట. చింత చెట్టు ఫారెస్ట్. మనకు అది చూడంగానే ఆ ఫారెస్ట్ లాగా ఎలా కనపడుతుంది చూడండి. అంటే అవును. ఒకరి మధ్యలో పోయి తప్పిపోవచ్చా, ఏదన్నా ఆడుకోవచ్చా, చెట్టు కింద కూర్చోవచ్చా అనే ఫీలింగ్ వస్తుందన్నమాట. ఒక వనంలోకి పోతుంటే, ఒక ఫారెస్ట్ ఒక వనంలోకి పోతుంటే కింద కూర్చొని మనం పండక్కెళ్తాం కదా! దాని కిందనే వండుకొని ఆ! అన్నీ కూర్చొని ఉసిరికాయల చెట్టు కింద కూర్చొని ఆహా! చేస్తున్నట్టు ఆ చింత చెట్టు ఫారెస్ట్ లాగా మనం దాని లోపల పోయి కూర్చొని ఎవరైనా ఆవులు ఏమైనా తీసుకెళ్ళినా కూడా అవన్నీ కాస్తుంటాయి, వాటి మీద కూర్చొని చేస్తున్నట్టు ఆ ఫారెస్ట్ లుక్ తెప్పించాం ఇక్కడ. అసలు చెప్తుంటే అంటే అన్నారు కానీ ఆ ఊహ ఎంత బావుందో అండి. మనకి చిన్నప్పుడు అనేవాళ్ళు కదా! లిల్లీపుట్స్ అవును. వాళ్ళు నిజంగా అవును. ఉంటారేమో, ఇక్కడే ఉన్నారేమో అనిపిస్తుంది నాకు ఈ ఈ ఫారెస్ట్‌లో. అండ్ ఇది కూడా మర్రి చెట్టే కదా! అవును మరి. వెరీ గుడ్. నైస్. ఓకే. మ్యామ్ ఫైనల్లీ నేనైతే వెయిట్ చేశాను చాలా సేపు దీనికోసం. ఇక్కడ మనకి చింతకాయ మనకి మామూలు వృక్షానికి ఎంత ఉంటుందో అంతే ఉంది. నేను నిజంగా చాలా స్టన్ అయిపోయాననమాట. మామూలుగా మినియేచర్ అనంగానే చిన్న చిన్న కాయలుంటాయేమో అనుకున్నాను. ఇక్కడికొచ్చేసరికి పెద్దగా ఉంది. అసలు ఈ చింతకాయ చూడండి ఎంత హెల్తీగా ఉంది, ఎంత కండ ఉంది దానికి. కలర్ చూడండి, టేస్ట్ అంటే డెఫినెట్‌లీ మనం వ్యూవర్స్‌కి టేస్ట్ చూపించలేము. వాళ్ళు ఇక్కడ వచ్చే చూడాలి తప్ప కొయ్యం కూడా అనుకోండి. ఓకే. సో, ఆ కాపు కూడా మనకి కొమ్మలు బట్టి కాయలుంటాయన్నమాట. మనం ఎప్పుడు అనుకుంటాం కదా! అంటే ఇట్స్ ఎ మిత్ అని చెప్పాను కదా! అంటే బాన్సాయ్స్ నేను నిజంగా బాన్సాయ్ చేస్తూనే హార్మింగ్ ది ప్లాంట్ అంటే ఇంత కాయ రాదు. ఏదో మీరు ఇంతకుముందు చెప్పినట్టు లిల్లీపుట్ లాగా చిన్న కాయ వచ్చేసి అయిపోవచ్చు. ఒక చింత చెట్టు కాబట్టి ఒక కాయ కాయాలి కాబట్టి ఏదో ఒక సీజన్‌లో కాయ వచ్చి అయిపోవచ్చు. కానీ ఇఫ్ యూ సీ ది ప్లాంట్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ టామరిన్స్ అన్నమాట. ఓకే. సో, ఇఫ్ ఎట్ ఆల్ ఐఎమ్ హార్మింగ్ ది ప్లాంట్, నాకు ఇంత ఫ్రూట్స్ రానవసరం లేదు, ఇంత హెల్తీగా రానవసరం, ఇంత కలర్, సేమ్ సైజ్, సేమ్ టేస్ట్, ఎవ్రీథింగ్ సేమ్ సీజన్. నేచర్‌లో వచ్చేటట్టే నేచర్‌లో ఎప్పుడైతే కాయలు, పూతలు వస్తుందో మన బాన్సాయ్‌లో కూడా అప్పుడే కాత, పూత వస్తుంది. ఈ ఓకే. టామరిన్ వన్ ప్రైజ్ ఫర్ దిస్ టామరిన్ అండి. నౌ దట్ టామరిన్ సోల్డ్ అవుట్ అనమాట ఓకే. అండ్ వరల్డ్ బాన్సాయ్ కాంటెస్ట్. దాంట్లో 200 టామరిన్స్ ఆన్ దట్ బాన్సాయ్ when it was 200 sold. టామరిన్స్. Yes. ఓకే. So tamarind bonsai sold it and now. But అది if you ఎన్ని see, ఇయర్స్ ఉండొచ్చు మ్యామ్ మీరు సోల్డ్ that was చేసినప్పుడు? 28 years old. 28 Yes. ఇయర్స్. ఎంత On an average, my bonsais are around above 15 years old అనమాట. ఆ కాండం రావాలంటే అంటే మనం ఎవరిని వ్యూవర్స్ని భయపడించడం లేదు. 2 ఇయర్స్ నుంచి మనం బాన్సైస్గా చేయొచ్చు, దాన్ని ఆ రూపకాన్ని తీసుకురావచ్చు. కానీ ఆ లావు కాండం రావాలి, ఇట్ ఈస్ యువర్. మీరు ఇంత కాండం చేసుకోవచ్చు, 2 ఫింగర్ థిక్నెస్ కాండం తెచ్చుకోవచ్చు, 3 ఫింగర్ థిక్నెస్ కాండం తెచ్చుకోవచ్చు, 2 గుప్పల లెంత్ కూడా తెచ్చుకోవచ్చు. ఆ కాండం మీకు ఎంత లావు కావాలి, ఎంతెంత కావాలి, ఇట్స్ యువర్ పర్సనల్ టేస్ట్ అండ్ యూ నీడ్ టు హ్యావ్ ఎ ప్లేస్ ఆల్సో. ఓకే.
కానీ ప్లేస్ గురించి అన్నారు కాబట్టి నాకు ఇది చెప్పాలనిపిస్తుంది. మనం ఎంచక్కా బాల్కనీలో గూడా పెట్టుకోవచ్చు. అంటే మనకి వృక్షాలు అంటే మనకి ఆ ప్లేస్ ఉండదు. ఇప్పుడున్న సిట్యుయేషన్‌కైతే మనకి మనం ఉండడానికే ప్లేస్ ఉండదని బాధపడుతూ ఉంటాము. మనకి ప్రాపర్‌గా కొంచెం స్టెబిలిటీ ఉంది. మనం పెంచుకోవచ్చు అన్నప్పుడు ఇవి ఒక పర్ఫెక్ట్ మొక్క అని చెప్పొచ్చు కదా మ్యామ్? వీఆర్ లివింగ్ వెరీ క్లోజ్ టు నేచర్ త్రూ బాన్సైస్. మనకి ఎట్లా ప్లేస్ లేదు, ఒక బాల్కనీస్లో పెట్టుకోవాలి, దెన్ నేచర్ని ఇండోర్స్ తెచ్చుకున్నట్టు ఫీలింగ్ వస్తుంది నాకు. ఎందుకంటే వీఆర్ ఎంజాయింగ్ నేచర్. ఒక చింత చెట్టు, ఒక 20-30 సంవత్సరాల చింత చెట్టుని మనం బాల్కనీలో పెంచుకోగలుగుతానంటే ఇజంట్ ఇట్ ఎ వండర్ of bonsais. One of the best advantages of growing a bonsai is having a bonsai is living close to nature. యూ ఆర్ ద లక్కీయెస్ట్ వన్ అని చెప్పొచ్చు మ్యామ్. ఎందుకంటే ఇంత చక్కగా మొక్కల్ని పెంచుతూ, పిల్లల్లా చూసుకుంటూ, వాటితో మాట్లాడుతూ అండ్ ఒక ఫ్యాంటసీ వరల్డ్‌లో మీరు ఉంటున్నారని చెప్పొచ్చు. Thank you. అండ్ నెక్స్ట్ మ్యామ్, సో మ్యామ్ ఇక్కడ వచ్చేసి మనకి బెర్రీస్ కూడా ఉన్నాయి. దీన్ని ఇంతకుముందు అనుకున్నాం కదా హారిక, హ్మ్. జువ్వి చెట్టు బెర్రీస్తో అనమాట. జువ్వి చెట్టు బెర్రీస్ ఇలా ఉంటాయి అనమాట. చూడండి కొమ్మనికి ఎంత బాగున్నాయి, అది కూడా అందంగా ఉంటాయి. అంటే అది ఏదో గుత్తి గుత్తిగా చాలా మంది అడుగుతారు, ఇది ఎడిబులా అండి అంటే. Okay. బర్డ్స్ తింటాయి కానీ మనం వీటిని తినము. ఓకే. అండ్ బర్డ్స్ మాత్రం పొద్దున్నే మీరు చూస్తే చాలా రకాల బర్డ్స్ వస్తుంటాయి. సీజన్లో బటర్ఫ్లైస్ వస్తూ ఉంటాయి, రామచిలుకలు వస్తుంటాయి. ఐ హ్యావ్ నెముళ్ళు కూడా మొన్నటి దాకా వచ్చేవన్నమాట. ఇప్పుడు బాగా కన్స్ట్రక్షన్ అక్కడిక్కడ అయిపోయి ఇప్పుడు నెముళ్ళు రావటం లేదు, కానీ ముందు కుందేళ్ళు వచ్చేవి ఓకే. చాలా. అంటే ఇంకా నేచర్ వాజ్ ఇన్సైడ్ మై నర్సరీ అట్లా Okay. ఉండేది. బట్ ఇఫ్ యు సీ దాని బెర్రీస్తో, అంటే ఒక్కొక్క ఫ్రూట్ కానీ ఊడలతో కానీ బెర్రీస్తో కానీ ఆ హైలైట్, ఇంకా ప్లాంట్కి ఇంకొంచెం అందం వచ్చినట్టు అనిపిస్తుంది. ప్లాంట్ కాండమే బాగా లావైనంగా ఏజ్డ్ ప్లాంట్ అయితే దాని కాండమే దాని అందం. ఆ స్కేలీ ట్రంక్ లైన్, ఆ ఏరియల్ రూట్స్ కానీ, ఆ ఎక్స్పోజ్డ్ రూట్స్ కానీ, దాని ట్రంక్ లైన్ దానికి బ్రాంచింగ్ గీయటమే దానికి అందం ఉంటుంది బాన్సాయిలో. ఇవన్నీ మేము హైలైట్ చేస్తుంటాం. యాడెడ్ అట్రాక్షన్ ఇస్ దిస్ బెర్రీస్ ఆర్ ఊడలు ఆర్ ఫ్రూట్స్ ఆర్ ఫ్లవర్స్. బ్యూటిఫుల్. అసలు ప్రతి ఒక్క మొక్క గురించి మనం స్టోరీ చేసుకోవచ్చు. అంత అద్భుతంగా ఉన్నాయి. అండ్ మీరు కూడా మర్చిపోకుండా డెఫినెట్‌గా విజిట్ చేయండి. అట్‌లీస్ట్ కొనకపోయినా మీకు కొనాలి అనుకున్నప్పుడు గానీ, లేదంటే చూడాలి అనిపించినప్పుడు డెఫినెట్‌గా కాజాగూడలో కదండీ మ్యామ్? కాజాగూడ Yes. డెఫినెట్‌గా విజిట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైమ్ మ్యామ్. సో తెలుసుకున్నారు కదండి బోన్సాయి గురించి బోల్డ్ అనే విషయాలు. మళ్ళీ మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ, బాయ్ బాయ్. అండ్ మర్చిపోకుండా సాక్షి ఫ్యామిలీని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఎన్నో ఎపిసోడ్స్ మళ్ళీ మీ ముందుంటాయి.